రవి గారు, నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. లేటెస్ట్గా ఆయన మాట్లాడుతూ కొన్ని, మరి వాటిని విమర్శలు అనాలా ఏమనాలో తెలియదు, కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అవి ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అంటే రాముడు, రావణాసురుడు అన్నీ మాట్లాడారు ఆయన. ఏమంటారు సార్? ఒకటి, ప్రకాష్ రాజ్ మాటల మీద వెనువెంటనే ఆయన ఏం మాట్లాడినా, కొన్నిసార్లు ఏం మాట్లాడకపోయినా చాలా దుమారం రావటం, వక్రీకరించడం, లేకపోతే ఇది జరుగుతూ ఉంటుంది. రెండవది, చెప్పిన దాని మీద వచ్చే రకరకాల వ్యాఖ్యానాలు, భాష్యాలు అవి ఎప్పుడూ ఉంటాయి. విమర్శించడం తప్పు కదా. ఎవరు మాట్లాడిన, నేను మాట్లాడిందనైనా, ఎవరైనా మీరు మాట్లాడిందనైనా ఎవరైనా విమర్శించవచ్చు. కానీ ఇక్కడ సమస్య అంటే, ఒకటేమో ఉద్దేశాలు ఆపాదించడము, రెండవది అది వెంటనే ఏదో మత కోణమో, దేశ కోణమో, దేశ ద్రోహమో ఏదో ముద్ర వేసి వెంటడం, అది ఇక్కడ సమస్య. ప్రకాష్ రాజు కేరళలో మాట్లాడారు. అలాగే తమిళనాడులో కూడా వామపక్షాలకు మద్దతుగా ఆయన ప్రసంగించారు. ప్రకాష్ రాజు ప్రజా కళా ఉద్యమాల నుంచి వచ్చిన ఒక నటుడు. బాలచందర్ లాంటి సంచలన దర్శకుడి ద్వారా తర్ఫీదు పొందినటువంటి ప్రతిభావంతుడైన. కాబట్టి మనం తెలుగు సినిమాలో విలన్ వేషాలు, తండ్రి వేషాలు మాత్రమే వేసిన ప్రకాష్ రాజు మనకు తెలుసు. కానీ వాస్తవంగా ఈ నేపథ్యం భిన్నమైంది. ఆయన సభల్లో మాట్లాడుతూ రామలక్ష్మణులు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు. ఆ వస్తున్న క్రమంలో ఓ తోటలో వాళ్ళు ఏదో పళ్ళు తీసుకున్నారు. ఆ తోట రావణాసురుడిది. ఆ పళ్ళు తీసుకున్నందుకు రావణాసురుడు దానికి డబ్బులు కట్టమంటే వీళ్ళు కట్టలేదు. అప్పుడు శూర్పణఖ వచ్చి GSTతో సహా కట్టాలని చెప్పింది. దాంతో గొడవ వచ్చింది. ఇలా ఏదో చెప్పారు సార్. మనం గనక రామారావు దేవాంతకుడు లేకపోతే యమగోళ ఇలాంటి సినిమాలు చూస్తే అసలు వాళ్ళు భూలోకానికి రావడం కూడా చూస్తాం. అప్పటి కథలే కాదు, వాటి ఎప్పటినీ మనం మేము తప్పు పట్టలేదు వాస్తవానికి. కానీ ఇప్పుడు పెరిగిన వాతావరణంలో ప్రతిదాన్ని తప్పు అంటున్నారు. వాళ్ళు ఉత్తరాది నుంచి వచ్చారంటే దానికి తప్పు ఏముంది? అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లోనే కదా కట్టాము. అసలు ఉత్తరప్రదేశ్లో ఆ మందిరం కట్టడం గురించిన తీవ్రమైన చర్చతోనే కదా భారతదేశంలో రాజకీయం మారిపోయి సంఘ పరివారం వాళ్ళ ప్రచారం ఇప్పుడు అధికారంలోకి రావటం, ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. అందులో అవమానించే పదాలు ఏమున్నాయి? ఒకవేళ ఉంటే ఆయన వాటికి నా ఉద్దేశం అది కాదని ఆయన వివరణ ఇస్తారు. రామాయణం అయినా భారతం అయినా వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు ఉత్తర దక్షిణ, ఇప్పుడు సీట్ల సమస్యలో ఉంది ఆధునిక రాజకీయం. ఇది పాతకాలంలో కూడా ఉంది. గతానికి ఆర్యావర్తం అన్నారు, దక్షిణావర్తం అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. తమిళనాడులో ద్రవిడ ఉద్యమంలో అయితే కనుక వాళ్ళు రామలీల మాకు సంబంధం లేదు, మేము రావణలీల చేస్తాము, రావణాసురుడు దక్షిణాదికి సంబంధించిన వాడు, రాముడు అక్కడి నుంచి వచ్చాడు అని వాళ్ళు తీసుకున్నారు. అంతెందుకు, ప్రమోద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఉన్న భద్రాచలం అనేది భద్రగిరి రాముడు, ఇదంతా మనకి ఎన్ని రామదాసు, ఇదంతా ఇక్కడ కథ, ప్రజల జీవితంలో భాగం. కానీ అద్వానీ ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు రథయాత్రలో మీరు భద్రాచలం చూస్తున్నారంటే ఏముంది అక్కడ అన్నారట ఆయన. అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి భద్రాచలం కాదు. మొన్న కడపకి వెళ్ళినప్పుడు నేను ఒంటిమిట్ట చూసి అక్కడ రాముడి గుడి, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి రాముడు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వచ్చారు అన్నదే అది చరిత్రకు లేదా పురాణాలకు సంబంధించిన అంశం. ఒకటి నిజం, రాముడినైనా లేదా కృష్ణుడైనా ఇంకా ఏ దేవుళ్ళనైనా కానీ అదే పనిగా వాళ్ళ మీద ధ్వజం ఎత్తాల్సిన, వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఉదాహరణకు శ్రీనాథుడు సిరిగల వారికి చెల్లును 10,000 యాండ్రు అన్నాడు. ఏది డబ్బు కలిగిన వాడైతే 10,000 మందిని పెట్టుకోవచ్చు, నీ తిరిపేమనకు 2 ఆన్రా పరమేశ, గంగ విడుము, పార్వతి చాలు అన్నాడు. నీవు బిచ్చమెత్తుకొని బతుకుతావు, నీకు 2 భార్యలు ఎందుకయ్యా, గంగ నాకు ఇచ్చేయి అన్నాడు. ఇది శ్రీనాథుడు శివుణ్ణి ఏదో అన్నాడంటే శివుడి మీద అపారమైన ప్రేమ దాంట్లో పొంగి పొర్లుతుంది కదా. ఇలా శ్రీకాకుళాంధ్ర దేవుడు అన్నాడు ఆయన. ఉదాహరణకు ఆంధ్ర మహావిష్ణువు అంటారు. ఆలు బిడ్డలుగా తెచ్చు ప్రఖ్యాతి కానీ మొదటి నుండి నువ్వు దామోదరుడివే, భార్య పిల్లల వల్ల నీకు పేరు వచ్చింది, కానీ ముందు నుంచి కూడా నువ్వు దామోదరుడివే అంటే బీదవాడివేనయ్యా అన్నాడు. స్తుతి నింద అనే ఒక సాంప్రదాయం ఉంది. ఒకవైపు నుంచి చూస్తే నిందాస్తుతి అంటారు, నిందించినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇంకోవైపు నుంచి చూస్తే అది ఒక ప్రశంసలాగా ఉంటుంది. కాబట్టి ప్రకాష్ రాజు ఏ నేపథ్యంలో చెప్పారు? ఖచ్చితంగా ఆయన ఏ మతాన్ని, ఒక దేవుళ్ళని అవమానించేవి అయితే చెయ్యడు. సంస్కారవంతుడు, సంయమనము, లౌకిక తత్వం అవి ఉండాలని ఆయన కోరిక. కాకపోతే కొంతమంది ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు అన్నాడని. అదైతే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. వలస వచ్చారు అంటే వలస, ఇవన్నీ మీడియాలో, మనకు మీడియాలో, సోషల్ మీడియాలో
ఇవన్నీ ఎలా పెరుగుతుపోతాయో మనకు చాలా స్పష్టంగా తెలిసినటువంటిదే. పురాణాలను కూడా మనము చారిత్రక దృష్టితో అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఆ విషయంలో నేను త్వరలో ఒక పుస్తకం కూడా రాయబోతున్నాను. రామాయణానికి సంబంధించి చాలా కథనాలు, జైన రామాయణం, బౌద్ధ రామాయణం అనేక రకాలైనవి ఉన్నాయి. వాటన్నిటిని క్రోడీకరించి మనం ఏం నేర్చుకోవాలి అన్నది ఇక్కడ చాలా ముఖ్యమవుతుంది తప్ప ప్రతిదానికి రాజకీయం పెట్టేసి వెంటనే ఏదో అవమానించారని దాడి చేయటం అయితే మనకు అది చెల్లుబాటేది కదా. రాబోయే ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక మంచి భక్తుడిగా కూడా నటించబోతున్నాడని కూడా నేను వారణాసిలోనే అనుకుంటా. భక్తుడో మరి ఇంకోటి నాకు తెలీదు. అసురులు సురులు సురాసురులమ్మ కడుపారడి పుచ్చినాయమ్మ అని ఉదాహరణ సురారులమ్మ. కాబట్టి దేవతలు దానవులు అప్పటి పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉంటాయి ప్రమోద్. ఊరికినే ఆవేశం పెంచుకొని ఇంక వెంటనే బహిష్కరించాలి, ఇదంతా చేయకూడదు. ఉదాహరణకు తమిళనాడులో కూడా ఆయన ప్రచారం చేశారు. అక్కడ కూడా ప్రజల కోసం ఉదాహరణకు విజయ్ మీద, నటుడు విజయ్ సినిమాలో ఏముందండి, సినిమాల్లో మనం కౌలం కావచ్చు, కళాకారులం కావచ్చు, విలన్లం కావచ్చు, ఏదైనా వేయచ్చు, మనం చూసి విజిల్ చేస్తారు. అంత మాత్రాన అవన్నీ రాజకీయాల్లో వాస్తవ జీవితంలో జరగవు, జీవితానికి దగ్గరగా ఉండాలని ఆయన చెప్పారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక వాస్తవిక దృష్టితో తెలుసుకోవాలి ఫస్ట్ ఆయన ఏం చెప్పారని. రెండవది కొంత విమర్శనాత్మకంగా ఇప్పుడు దానవీర శూరకర్ణ చూస్తే కొంతమంది నచ్చకపోవచ్చు, దానికి మనం ఏం చేస్తాం. కమలాకర కామేశ్వరరావు గారని గొప్ప దర్శకుడు ఉన్నాడు, దాదాపు పౌరాణిక బ్రహ్మ. దానవీర శూరకర్ణ తీయమనేది రామారావు ఆయన ఏదో అడిగారు, వద్దులేండి సార్, మీరైతే కనుక విమర్శనాత్మకంగా రకరకాల కోణాల్లో తీస్తారు, నేనైతే ఉన్నదాన్ని చక్కగా ఎలా తీయచ్చు ఒక నర్తనశాలలాగా అని అంతవరకే చూస్తానన్నారట. కాబట్టి ఇవన్నీ దృష్టికి సంబంధించిన అంశాలు. నాకున్న అవగాహన మేరకు ఏదో నేను ఈ మధ్య కూడా విశాఖపట్నంలో ఏదో ఉత్సవంలో కలిసా కదా, ప్రకాష్ రాజు అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి సామరస్యంగా లౌకిక తత్వంతో బతకాలి, అలాగే మూఢత్వం ఉండకూడదు అని కోరుకునే మనిషి తప్ప ఎవరిని తక్కువ చేసి దాన్ని ఏదో అలాంటి పని బహుశా చెయ్యరని చెప్పొచ్చు. రైట్.